హ్యావ్యూర్స్ పంచభూతాలు కూడా పగబట్టారా వాడి మీద అంటారు. అంటే గాలి, నీరు, భూమి, ఆకాశం, అగ్ని, ఈ 5 కూడా వాడికి అసలు ఏమాత్రం అనుకూలంగా లేవని, వాడు ఏం చేస్తున్నా ఎక్కడికి వెళ్ళినా ఎన్ని కూడా ఇబ్బందులు తయారవుతున్నప్పుడు ఈ వాడు యూజ్ చేస్తారు. బట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో పంచభూతాలు కూడా పవన్ కళ్యాణ్ వైపే ఉంది. తాను పెడుతున్న ఎఫర్ట్స్ చూసి తనకి చిన్న ఇబ్బంది కూడా రానియకుండా అడుగడుగునా కూడా జనసేనకి పాజిటివ్ వేలని అన్ని కనిపించేలా చేస్తున్నాయి. ఇప్పుడు ఎన్నికల కమిషన్ వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. జనసేనకు సంబంధించి సింబల్ ఏంటి? గ్లాస్, గాజు గ్లాస్. బట్ వాస్తవానికి అది ఫ్రీ సింబల్, కామన్ సింబల్ కాదు. కామన్ సింబల్ ఎప్పుడు కేటాయిస్తారు? మీది రికగ్నైజ్డ్ పార్టీ అయితే, గుర్తింపు పొందినటువంటి పార్టీ అయితే. బట్ జనసేన వచ్చేసి ఏంటి? రిజిస్టర్డ్ పార్టీని 2019లో పోటీ చేసినా వచ్చింది ఒక స్థానం, ఓట్ల పర్సెంట్ చాలా తక్కువ. దాంతో అది గుర్తింపు పొందలేకపోయింది. సో రిజిస్టర్డ్ పార్టీగానే ఉంది. కానీ ఇప్పుడు పోటీ చేస్తుంది. ఎన్డీఏ కూటమిలో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ. జనసేన వచ్చేసి 21 స్థానాలు అసెంబ్లీ అండ్ 2 వచ్చేసి పార్లమెంట్ స్థానాలు. ఇప్పుడు వీరికి కేటాయించే సింబల్ ఏంటి అన్నప్పుడు వైసీపీలు ఎంత ఎటకారం చేశారంటే, అసలు ముందు మీకు గాజు గ్లాస్ ఉండిద్దా లేదా ఇంకేమైనా ఉండిద్దో చూసుకోండి, సరిగా పార్టీ సింబలే లేదు, ఈయన వచ్చేసి ఏదో మాట్లాడని రకరకాలుగా మాట్లాడారు. పాపం జనసేన వాళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డా చాలా స్ట్రాంగ్గా చెప్పున్నారు. 600 గాజు గ్లాస్ మాకే ఉండిద్ది, చూసుకోండి రా బాబు అని. అంత సీన్ లేదమ్మా, మీది జస్ట్ రిజిస్టర్డ్ పార్టీనే, అబ్బా మీలాంటి కుప్పలు అనే పార్టీలు అని చెప్పి అని చేశారు. ఈలోపు ఒక పార్టీ చేత కోర్టుకి వెళ్ళారు. ఏమని? మాకు ఇది గాజు గ్లాస్ సింబల్ కావాలి అన్నట్టు. దాని ఎన్నికల కమిషన్ ఏం చెప్పింది? ఆల్రెడీ జనసేన వాళ్ళు అప్రోచ్ ఉన్నారు వీళ్ళకన్నా ముందే, సో వాళ్ళకి కేటాయిస్తున్నాం అన్నారు. దెన్ ఫ్రీ సింబలే కదా, వాళ్ళు కేటాయించేస్తారు, మిగతా చోట్ల కేటాయించండి అన్నారు. వారికి కేటాయిస్తున్న వాటిలో గాజు గ్లాస్ వాళ్ళకే, ఫ్రీ సింబల్ కాబట్టి మిగతా వాళ్ళకి ఇవ్వండి అన్నారు. కామన్ సింబల్ కాదు కదా అని. బట్ ఇప్పుడు ఏం చేసింది ఎలక్షన్ కమిషన్? అది కామన్ సింబల్ అన్నట్టుగానే కేటాయించున్నారు. ఇక్కడే జై భారత్ నేషనల్ పార్టీ ఉంది కదా, ఇది సిబిఐ మాజీ జడ్జి లక్ష్మీనారాయణ, ఆయన పార్టీ తరఫున పోటీ చేసి అందరు కూడా టార్చ్ లైట్ కేటాయించారు. అంటే టార్చ్ లైట్ని కామన్ సింబల్గానే ఇచ్చున్నారు వాళ్ళకి. అలాగే జనసేనకి ఇప్పుడు గాజు గ్లాస్ సింబల్ అన్నట్టు ఇచ్చున్నారు. నెక్స్ట్ జై భీమ్రావ్ పార్టీ అని చెప్పేసి జడ శ్రవణ్ కుమార్, వాళ్ళకి సంబంధించి కోటు గుర్తు. ఇంకొకళ్ళు ఎవరో వచ్చేసి చెరుకు గడల ముసినట్టు రైతు గుర్తు. ఇలా రిజిస్టర్డ్ పార్టీలకు కూడా ఈసారి కామన్ సింబల్ అనే కేటాయించడం జరిగింది. అయితే వీళ్ళు ఈ ఎన్నికలలో పోటీ చేస్తున్నప్పుడు వాళ్ళు గెలిచే స్థానాలు, వారు అదేవిధంగా వచ్చే ఓట్ల పర్సంటేజ్ వాళ్ళకి పార్టీకి పడేది, దాని మీద బేస్ అయ్యి ఆ సింబల్ వీరికి ఇంకా రెగ్యులర్గానే పర్మనెంట్ సింబల్ అన్నట్టుగానే ఉంటుందా లేదన్నప్పుడు మళ్ళీ కానీ ఫ్రీ సింబల్ జాబితాలో పెట్టిందని బేస్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు జనసేన విషయంలో మాత్రం ఎన్నికల కమిషన్ చాలా క్లారిటీగా చెప్పింది. అండ్ ఎన్ని రోజుల నుంచో జనసేన వాళ్ళు ఏదైతే క్లారిటీగా ఉన్నారో గాజు గ్లాస్ మాదే, గాజు గ్లాస్ మాదే, సింబల్ అని, అదే ఇప్పుడు ఎన్నికల కమిషన్ కూడా ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఎవరైతే ఎటకారం చేసిన వాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఓవర్ యాక్షన్ చేసిన వాళ్ళు ఉన్నారో, ఎవరైతే జనసేనని పవన్ కళ్యాణ్ని తక్కువ చేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడున్నారో ఈ సింబల్ విషయంలో, ఇప్పుడు ఒక్కళ్ళు కూడా సౌండ్ లేదు, దెబ్బకి అంతా కూడా క్లోజ్. ఇక ఈ పిఠాపురానికి సంబంధించి ఎట్ ఎనీ కాస్ట్ ఈసారి భారీ మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలిపించుకోవాలని చెప్పి మెగా ఫ్యామిలీ అంతా ఏకమవుతున్నారు. నిన్న వరుణ్ తేజ్ వచ్చి ఆల్రెడీ క్యాంపెయిన్ చేసి వెళ్ళున్నాడు. అండ్ టీడీపీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ద బెస్ట్ ఎఫర్ట్స్ పెడతా ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా చాలా జాగ్రత్తగానే ఈసారి అక్కడ వెళ్తూ ఉన్నారు ప్రచారం విషయంలో. ఎందుకంటే మిగతా చోట్ల ప్రచారం చేస్తూ ఉండాలి కదా. మరి జనసేన అధినేత అండ్ స్టార్ క్యాంపెయిన్ ఫర్ ఎన్డీఏ కూటమి, దెన్ అన్ని చోట్ల కూడా క్యాంపెయిన్ చేస్తూ పిఠాపురం విషయంలో మాత్రం ఎక్కడ కూడా అశ్రద్ధ అనేది వహించుకుంటే చాలా జాగ్రత్తగా మొత్తం క్యాంపెయిన్ చేసుకుంటా పోతున్నాడు. ఎందుకంటే 2019లో భీమవరం నుంచి పోటీ చేశారు, అదేవిధంగా గాజువాక నుంచి పోటీ చేశారు. బట్ అన్ఫార్చునేట్ 2 చోట్ల ఓడిపోయినారు. దాంతో ఈసారి పవన్ కళ్యాణ్ విషయంలో జగన్ కానీ మిగతా వాళ్ళు కానీ ఓవర్ యాక్షన్ చేస్తూ ఉన్నారు. ఎలా? ఒక చోట స్టాండర్డ్నెస్ అనేది ఉండదు, ఎక్కడి నుంచి పోటీ చేస్తాడో తెలియదు, ఆయన ఇష్టం అయిపోయిందా దీన్ని రకరకాలుగా. ఇప్పుడు వైసీపీ నుంచి ఎంతమంది అభ్యర్థులు అటు ఇటు మార్చాడు జగన్మోహన్ రెడ్డి?
నర్సరాపేట ఇప్పుడు పార్లమెంట్స్ వచ్చి పోటీ చేస్తున్నాడు అనిల్ కుమార్ యాదవ్. ఎక్కడో నెల్లూరు. ఇలా చెప్పుకుంటూ విడదల రజని చొల్లూరుపేట, ఆమె నుంచి గుంటూరు వెస్ట్లో పోటీ చేయించట్లే. ఉంటాయి, వాళ్ళు చేస్తేనేమో కరెక్ట్, మిగతా చేస్తే తప్పు. అందుకే మొన్న అలీ సైతం అన్నాడు, పొత్తులో భాగంగా ఎవరైనా సరే ఎన్నికల్లో పోటీ చేస్తారు, పొత్తులు లేకుండా అంటే వాళ్ళ కంఫర్ట్ అది, లేదన్నప్పుడు పొత్తుల్లో పెట్టుకుని వస్తే వాళ్ళ కంఫర్ట్ అన్నట్టుగా ఆయన సింపుల్గా ఏమన్నాడంటే, ఏ జగన్మోహన్ రెడ్డి అయితే ఏ వైసీపీ వాళ్ళు అయితే పొత్తు పెట్టుకుని రావద్దు, సింగిల్గా సింగిల్ అని అంటూ ఉన్నారో దానికి అలీ వచ్చేసి క్లియర్గా చెప్పేశాడు, పొత్తు పెట్టుకుని వస్తారు ఎన్నికల్లో, దాన్ని ఏమని చెప్పేసి అన్నాడు. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఈ వైసీపీ వారికి సంబంధించి ఏదైతే వాళ్ళు గతంలో చేసిన ఓవర్ యాక్షన్ ఉందో వన్ బై వన్ అన్ని జనాలకు అర్థమవుతున్నాయి, రియలైజ్ అవుతూ ఉన్నారు. ఇక వైసీపీని అయితే పాతలను తొక్కడం గ్యారెంటీ నాకైతే అనిపిస్తూ ఉంది. సో మొత్తంగా పంచభూతాలు కూడా పవన్ కళ్యాణ్ వైపే ఉన్నాయి. ఆయన పెడుతున్న ఎఫర్ట్స్ అన్ని కూడా ఫ్రూట్ రిజల్ట్ వచ్చేలాగా ఉన్నాయి. సో 21 అసెంబ్లీ స్థానాలు, అదేవిధంగా 2 పార్లమెంట్ స్థానాలు ఆల్రెడీ వీలే గెలుస్తారని చెప్పేసి సర్వేలు వస్తూ ఉన్నాయి. ఇక 21 అసెంబ్లీ స్థానాల్లో నాకున్నటువంటి ఐడియా ప్రకారం మినిమం 15 నుంచి 18 స్థానాలు ఖచ్చితంగా గెలుస్తారు. 21 గెలిచిన ఆశ్చర్యం అయితే లేదు.